అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనుష రెడ్డి గారు. మరి అభయ్ ప్రేమను శశికళ అర్థం చేసుకుంటుందా లేదా? మరో పక్క ఆయుషి అయాస్ ని పాపం ముప్పు తిప్పలు పెడుతోంది. అసలే అయాస్ ఆయుషితో దూరం ఉండలేక వేగలేకపోతున్నాడు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం. అయాస్ ను ఉరిమి చూసిన ఆయుషి అయాస్ ఇంకో చేతిని తన తొడపై తనే ఉంచుకొని అందమైన భార్య, నిద్ర రావట్లేదు మగడా అని అంటే పడుకోమంటున్నావు, నువ్వేం మొగుడువయ్యా, ఇదేనా మీ ఖాన్ వంశం అని అయాస్ ఇగో తెలిసి రెచ్చగొడుతుంది. ఇప్పుడు నా వంశంతో నీకెందుకే, నువ్వు కూడా మిసెస్ ఖాన్ అని మర్చిపోకని అంటాడు అయాస్. మాకు తెలియదు మరి అని వెటకారంగా అన్న ఆయుషి అయాస్ నెక్ దగ్గర నాలుగుతో రాస్తూ సున్నితంగా కొడుకుతూ షర్ట్ బటన్స్ ని రిమూవ్ చేసింది. మార్నింగ్ ఆయుషి సిక్నెస్ గుర్తొచ్చి కంట్రోల్ చేసుకుంటున్న అయాస్ డోంట్ సెడ్యూస్ మీ ఆయుషి అని హీన స్వరంతో అంటాడు. ఐ విల్ అన్న ఆయుషి అయాస్ ఛాతీ మీద వేలుతో రాస్తూ యూ హ్యావ్ ఏ హార్డ్ బాడీ మిస్టర్ ఖాన్. అదే చేతిని కిందకి తీసుకెళ్లి అయాస్ ప్యాంట్ బటన్ మీద వచ్చింది. ఆయుషి చేతిని పట్టుకుని ఆపిన అయాస్ మీ నాన్న మిగిలిచ్చిన విస్కీ ఏవైనా పొట్టలోకి వేసుకుని వచ్చావే, వింతగా బిహేవ్ చేస్తున్నావని అడిగాడు అయాస్. చిచి, నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు, ప్రేమగా దగ్గరికి వస్తే నన్ను హర్ట్ చేస్తావా, నేను హర్ట్ అయ్యాను, మాట్లాడను నీతో అని ఆయుషి తన తొడను నిమురుతున్న అయాస్ చేతిని విసిరి కొట్టి పైకి లేచి బెడ్ మీద పడుకుంది. ఎందుకు వచ్చిందో, ఎందుకు తనను రెచ్చగొట్టి ఎందుకు ఇప్పుడు తనే అలిగి బెడ్ మీద పడుకుందో అర్థం కాక బ్లాంక్ ఫేస్ తో చూస్తాడు అయాస్. లేట్ గా మూడ్ స్వింగ్స్ అని గుర్తు రావడంతో స్టార్ట్ అయ్యాయి రోయ్ నా పాలిట సుడిగుండాలు. మామూలుగానే చుక్కలు చూపిస్తుంది, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ అంటూ ఇంకెంత సినిమా చూపిస్తుందో అనుకుంటూ ఆమె పాదాల దగ్గర కూర్చున్న అయాస్ ఆయుషి పాదంపై ఉన్న కాలి పట్టిని చుట్టూ తిప్పుతూ ఆయుషి అని పిలుస్తాడు. నాకు నిద్ర వస్తోంది మిస్టర్ ఖాన్, ఇందాక రాలేదని అన్నావు కదే, బుద్ధి లేక అన్నాను. పాదం పైకి చేతిని పోనిచ్చిన అయాస్ నాకు ఇప్పుడు నిద్ర రావట్లేదు, ఏం చెయ్యను బేబీ అని గోవంగా అడుగుతాడు. ఏం చెప్పినా చేస్తావా? హా, బయటికి వెళ్లి గార్డెన్ లో గడ్డి పీక్కుంటూ కూర్చో అని కోపంగా అంటుంది ఆయుషి. కోపంగా చూసిన అయాస్ ఆయుషిని వెల్లకిలా తిప్పి బరువు పడకుండా మీద వాలిపోయి బుగ్గ మీద ముద్దిస్తే ఆయుషి బుగ్గను తుడుచుకుంది. కోపంగా చూసిన అయాస్ ముఖమంతా ఎంగిలి ముద్దులు పెట్టి పెదాలను అందుకోవడానికి ముందుకొస్తాడు. ముఖం తిప్పుకుంది ఆయుషి. ఏయ్ మీరు ఆకో మీదేకో నహి అన్న ఆయుషి నోరు మ్యూట్ అయ్యేలా ఆమె నడుములోకి చేతిని పైకి పోనిచ్చాడు. చేతిని నెట్టేసి కోపంగా చూసింది ఆయుషి. ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకున్న అయాస్ మరెందుకే కామ్గా నన్ను రెచ్చగొట్టావని కోపంగా అడిగాడు అయాస్. నువ్వు రెచ్చిపోతే చూద్దామని అన్న ఆయుషి నమిలి మింగేసేలా చూసిన అయాస్ మూడు తిప్పిన ఆయుషి తేరుకునే లోపే ఆమె పెదాలను అందుకున్న అయాస్ ఆయుషి ఊపిరి ఆగిపోయేలా ఆమె పెదాలను చుట్టుకొని 10 నిమిషాలు ఉక్కిరి బిక్కిరి చేసి వదిలేస్తాడు. ఊపిరి తీసుకున్న ఆయుషి వాటర్ బాటిల్ సగం ఖాళీ చేసి అయాస్ ఛాతీ మీద కొడుతూ యూ చంపేస్తావా నన్ను, వ్యాంపైర్, మాన్స్టర్, బీస్ట్, రాక్షసుడా అని అరుస్తుంది. ఆమె అరుపులకు విసిగెత్తిపోయిన అయాస్ ఆయుషి నడుము చుట్టూ చెయ్యేసి బెడ్ మీద సున్నితంగా తోస్తాడు. ఇప్పుడే కదే వంశం అని ఏదో అన్నావు, నన్ను నేను ప్రూవ్ చేసుకోకపోతే డౌట్స్ వచ్చేస్తాయి మీ ఫ్యాన్స్ కు. ఆల్రెడీ తమరి విత్తనం తమరికి జూనియర్ వెర్షన్ లా తయారై ప్యాలెస్ లో అందరినీ తన కంట్రోల్లో పెట్టుకుంది. ఇంకో విత్తనం డౌన్లోడ్ అవుతోంది. ఇంకేమి డౌట్స్ అయాస్? నో, నా బేబీకి వచ్చిన డౌట్ క్లియర్ చేయకపోతే నాకే ఇన్సల్ట్ ఆయుషి అని మరోసారి ఆమె పెదవుల్ని ఒకటి చేస్తాడు అయాస్. ఆయుషి శ్వాస తీసుకోలేక అయాస్ వీపు మీద బాధి నెడితే బ్రేక్ ఇచ్చిన అయాస్ ముద్దునే బేర్ చేయలేకపోతే అసలుది ఎలా హ్యాండిల్ చేస్తావని ఆమె చొక్కా బటన్స్ విప్పుతాడు అయాస్. పక్షుల కిలకిల రావాలకు బద్ధకంగా కళ్ళు తెరిచిన అయాస్ తన మీదే పూర్తి పరుగుని మూపి పడుకున్న ఆయుషిని చూస్తాడు. మొహాన్ని కప్పేసిన పురుగును చెవి వెనక్కి సర్దిన అయాస్ ఆయుషి కట్టంపై లవ్ బైట్స్ ఇస్తాడు. తెల్లటి చర్మంపై ఎర్రటి గుర్తులను చూసి నవ్వుకున్న అయాస్ ఓయ్ మిసెస్ ఖాన్ అని ఆమె బుగ్గలను తట్టే బద్ధకంగా కళ్ళు తెరిచింది ఆయుషి. తనపై బరువు మోపకుండా ఉన్న అయాస్ ని కోపంగా చూసిన ఆయుషి అతని మెడ మీద చేతి వేసి లాక్కుతుంది. జెంట్లీ రాక్షసి అని ఇద్దరి ముక్కులను రాస్తాడు అయాస్. ఏం కాదు, నిన్ను మోయడం నాకు అలవాటైపోయింది అయాస్, నైట్ డిసప్పాయింట్ చేశాను కదా అని అంటుంది ఆయుషి. వాట్? రెచ్చగొట్టి దగ్గరికి వచ్చేసరికి నేను టాబ్లెట్స్ ఎఫెక్ట్ కి పుష్టిగా నిద్రపోయాను, నన్ను డిస్టర్బ్ చేయలేదు, డిసప్పాయింట్ అవ్వలేదా మిస్టర్ ఖాన్? సీరియస్లీ ఆయుషి, నా భార్యతో ఇంటిమేసి నాకు ఫస్ట్ టైం కాదు డియర్ వైఫ్, ఒక రోజు కోసం కక్కుర్తి పడే వాళ్ళ కనిపిస్తున్నానా అని అంటాడు అయాస్. నువ్వు షర్ట్లెస్ గా చాలా హాట్ గా కనిపిస్తున్నావు మిస్టర్ ఖాన్ అని ఆయుషి అయాస్ బుక్కను కొరికింది. సాగిన పెదవులతో చూసిన అయాస్ ఆయుషిని 2 చేతుల్లోకి తీసుకొని వాష్రూమ్ నడిచాడు. ఏం చేస్తున్నావు అయాస్, నాకు ఇంకా నిద్ర వస్తుందని అంటుంది ఆయుషి బద్ధకంగా. 8 అవుతుంటే ఇంకా నిద్ర ఏంటే, బాగా లేజీ అయిపోతున్నావు ఆయుషి, సేవలు చేయమని నేను అడిగానా
నాకు లేజినెస్ పెరగడానికి నువ్వే కారణం. సరే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు పడుకో, డిస్టర్బ్ చేయనని కిందకి దించి శివరాన్ చేస్తాడు అయాస్. వెచ్చటి నీటిద్దరే తడుపుతుంటే తడుపు వెనక్కి చేతిని పోనిచ్చి పెన్ను పట్టి దగ్గరికి సున్నితంగా లాక్కున్నాడు అయాస్. అతని ఛాతీ మీద చేయేసి అయాస్ కళ్ళల్లోకి చూస్తున్న ఆయుషి నిటారుగా ఉన్న అతని నాసికం మీసం చాటున ఉన్న పెదవులను చూసి తనే తన పెదవులతో అయాస్ పెదవులపై అదిమి పెట్టింది ఆయుషి. తననే చూస్తున్న శశికళని చూస్తూ ముందు వంగి కూర్చున్న అభయ్ ఏంటి నచ్చానా అంతలా చూస్తున్నావని అడిగాడు. అతడి గొంతుకు ఊహల ప్రపంచం నుంచి బయటకొచ్చిన శశికళ చేతిని చూసుకుంది. ఎరుపు కాస్త తగ్గడంతో మంట కూడా తగ్గుతుంది. సరిగ్గా టాప్ సర్దుకొని కూర్చుంది శశికళ. వాడెవడో అంత నీచంగా మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు శశి అని అడిగాడు. నీ వల్లే నాకు ఈ మాటలని శశికళ బాధగా అంటే ఆ మాట నన్ను చూసి చెప్పు, ఎటో చూస్తూ కాదని అన్నాడు అభయ్ సీరియస్ గా. చురుగ్గా చూసింది శశికళ అతన్ని చూస్తూ. అవును నీ వల్లే కదా నాకు ఈ అవమానాలు మాటలని శశికళ అంటే ఒక నిమిషం ఆమెను చూసిన అభయ్ పద అని పైకి లేచి శశికళ చేతిని పట్టుకుని లాగుతాడు. ఎక్కడికి అయోమయంగా చూస్తూ అడిగింది శశికళ. గుడిగా ఎందుకు? పప్స్ వెంట తిరిగి నీకు అక్కడేం పని అని శశికళ వెటకారంగా అంటే నీతోని పని అని అంటాడు అభయ్. అభయ్ కళ్ళలోకి చూసింది శశికళ అర్థం కానట్టు. అర్థం కాలేదా? పెళ్లి చేసుకోవడానికి గుడికి రమ్మంటున్నాను, అప్పుడైనా నీకు నా వల్ల వచ్చే అవమానాలు మాటలు ఆగుతాయేమో అని అంటాడు అభయ్. పెళ్లి అనగానే గుండె మీద పెద్ద బండరాయి పెట్టినట్టుగా ఫీల్ అయిన శశికళ అభయ్ చేతుల నుంచి తన చేతిని వెనక్కి లాక్కొని నో వే నేను రానని అంటుంది స్థిరంగా. ఎందుకు రావు? ఎందుకంటే నీలాంటి చీటర్ చేతిలో నా జీవితం పెట్టడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి. బేబీ కోసమే కదా ఈ కేరింగ్ అని నాకు తెలుసు. కోపంగా చూసిన అభయ్ వాడెవడో నీ గురించి చులకగా అసహ్యంగా మాట్లాడినా కోపం రాదు. నేను చేసిన తప్పుకు నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా, స్టిల్ నన్ను ఒక క్రిమినల్ గా చూస్తున్నావు. ఎందుకు ఈ రోజు ఇలా మాటలతో కొంచెం చంపుతావు? ఒకేసారి నీకు అసి కోపం పోయేలా చంపేసే, అప్పుడు ఈ అభయ్ అని చాప్టర్ నీ లైఫ్ లో ఉండదు. ఇలా రోజు కేరింగ్ అదే నువ్వు అనుకునే ఫేక్ ఎఫెక్షన్ ఉండదని శశికళను వదిలేసి వెళ్ళిపోతాడు అభయ్. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తున్న శశికళకు తెలియకుండానే దుఃఖం ముంచుకొస్తుంటే ఏడుస్తూ కిందకు జారిన శశికళకు కడుపులో ఒకవైపు నొప్పి రావడంతో అమ్మా అని అరుస్తుంది. ఆల్మోస్ట్ అంత కార్ దగ్గరికి వెళ్ళిపోయిన అభయ్ చెవిలో శశికళ బాధతో కూడిన అరుపు చేస్తే వెనక్కి తిరిగి చూశాడు. నేల మీద పడిపోయిన శశికళను చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన అభయ్ శశి అని ఆమె చెంపను తాకితే నొప్పి అంటూ బాధగా అంది శశికళ. స్ట్రెస్ తీసుకోకు, ఏం కాదని ఆమెను రెండు చేతుల్లో తీసుకున్న అభయ్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. క్షణం ఆలస్యం చేయకుండా లోపల ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట టెన్షన్ తో చైర్లో కూర్చున్న అభయ్ పాదాలను ఆడిస్తూ ఐసీయూ వైపే చూస్తాడు. గంట తర్వాత తెచ్చుకున్న ఐసీయూ డోర్ కు తల తిప్పి చూసిన అభయ్ డాక్టర్ ని చూసి పైకి లేచి హౌవిషి అని టెన్షన్ నడుస్తూ అడిగాడు అభయ్. హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అండ్ లో బీపీ వల్ల కళ్ళు తిరిగాయి మిస్టర్. మరి పెయిన్ ఎందుకు వచ్చింది డాక్టర్? సమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల. ఫుడ్ డైట్ పాటించాలి. ఇంతకీ నువ్వేమవుతావు అమ్మాయికి అని ఆ మిడిల్ ఏజ్ లేడీ డాక్టర్ అభయ్ ని డౌట్ గా చూస్తూ అడిగింది. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ తొనకుండా చెప్పాడు అభయ్. అభయ్ ను సీరియస్ గా చూసిన డాక్టర్ ఆర్ యు ఇన్ ఏ రిలేషన్ అని అడిగింది. పెళ్లికి ముందే ఆ అమ్మాయి కడుపుతూ ఉంది. ఈ విషయం మీ ఇద్దరి ఫ్యామిలీస్ కు తెలుసా? అనుకోకుండా ఒకటయ్యాం డాక్టర్. మా ఇంట్లో తెలుసు, తన ఫ్యామిలీకి తెలియదు. త్వరలో పెళ్లి చేసుకుంటాం కూడా. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అని రాని నవ్వుని నవ్వుతూ అన్నాడు అభయ్. విసుగ్గా చూసిన ఆ డాక్టర్ పెళ్లికి ముందే బేబీ షవర్లు కూడా జరిగిపోతున్నాయి, ఇంకెందుకే పెళ్లి అని మనసులో విసుగ్గా అనుకుంటే వెళ్లి చూడొచ్చా అని అడిగాడు అభయ్. కాసేపట్లో స్పృహలోకి వస్తుంది, వెళ్లి చూడొచ్చని అంటుంది ఆమె అదే విసుగుతో. థ్యాంక్ యూ డాక్టర్ అని అభయ్ ఆమెను దాటుకుని లోపలికి వెళ్తుంటే హలో మిస్టర్, స్పృహ వచ్చే వరకు కూడా ఆగలేవా అని అంటుంది. ఆగలేకే, పెళ్లి తర్వాత రావాల్సిన కడుపు ఇప్పుడే వచ్చింది. అభయ్ మాటలకు నర్సు ముసుకు నవ్వితే సీరియస్ గా చూసిన డాక్టర్ డిస్టర్బ్ చేయకు మిస్టర్, ఆ పిల్ల చాలా వీక్ గా ఉంది. ఈ పర్సనాలిటీతో బేబీని కనడం నాట్ ఈజీ అని చెప్పి ఆమె వెళ్ళిపోతే లోపలికి నడిచిన అభయ్ ప్రశాంతంగా పడుకున్న శశికళ చేతిని పట్టుకుని స్టూల్ దగ్గరికి లాక్కుని కూర్చుంటాడు. గంట తర్వాత ఆమెకు స్పృహ వస్తే శశి ఇప్పుడు ఎలా ఉందని అభయ్ ప్రేమగా అడిగితే అన్న శశికళ పైకి లేవడానికి ప్రయత్నిస్తే చేతిని ఎలా పడితే అలా కదిలించుకు మిడిల్ ఉందని హెచ్చరించి ఆ నడుము పట్టుకుని బెడ్ రెస్ట్ కానించి కూర్చోబెడతాడు అభయ్. శశికళ అభయ్ని చూస్తుంటే చాలా భయపెట్టేశాను అని అభయ్ ఆగలేని మనసుతో శశికళ బుగ్గ మీద ముట్టిస్తే గరుగ్గా బుగ్గపై తగిలిన అతని మీసానికి సూటిగా అతన్ని చూడలేక
తలను ఒడిలోకి దించుకుంది శశికళ. ఆమె చెయ్యి పట్టుకుని ఓయ్ నన్ను చూడు అని కాస్త వాయిస్ పెంచితే తలెత్తి ఓరగా చూసింది శశికళ. ఆమె చెయ్యి పట్టుకుని ఓయ్ నన్ను చూడని కాస్త వాయిస్ పెంచితే తలెత్తి ఓరగా చూసింది శశికళ. హార్ట్ మీద చెయ్యేసి రుద్దుకుంటూ త్వరగా ఎస్ చెప్పవే, నాకు పెయిన్ తగ్గట్లేదని అంటాడు ఇంటెన్స్డ్ గా ఆమెని చూస్తూ. ఒకసారి స్కాన్ చేయించుకోండి సార్, హార్ట్ కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదని చెప్తుంది నర్స్ లోపలికి నడుస్తూ. శశికళకు మాడిపోయిన అభయ్ కేసు చూసి పుచ్చుకున్న నవ్వు చేస్తే అభయ్కు భయపడి పెదాలను బిగబట్టింది. కానీ నవ్వును ఆపుకోవడం ఆమె వల్ల కాక దొరికిపోతుంది శశికళ. కోపంగా చూసిన అభయ్, ఏ నర్స్ పాప, పర్మిషన్ తీసుకుని రావాలన్న సెన్స్ లేదా నీకు అని చిరాగ్గా అంటాడు అభయ్. ఇది మీ బెడ్రూమ్ కాదు సార్, హాస్పిటల్. మేడం ను నార్మల్ రూమ్ కు షిఫ్ట్ చేయాలని డాక్టర్ చెప్పింది, సో ప్లీజ్ కోఆపరేట్ అని వీల్ చైర్ చూపిస్తుంది ఆ నర్స్. పర్లేదు, నేను నడవగలని శశికళ బెడ్ పై నుంచి పాదం కింద ఉంచిపోతే నేను మొయ్యగలనని శశికళను అమాంత పెట్టి చేతిలోకి తీసుకుంటాడు అభయ్. అభయ్ దించి నన్ను కిందకు, ఇది కాలేజ్ కాదు హాస్పిటల్, నా పరువు తీయ ప్లీజ్ అని మెల్లిగా అయినా కోపంగానే అంటుంది శశికళ. ప్లీజ్ మారినంత మాత్రాన నువ్వుంటే నాకుండా పిచ్చి మారదుగా శశి. వా, ఏం చెప్పారు సార్ అని నర్స్ అంటే ఉరిమి చూసిన అభయ్, మా పర్సనల్స్ వింటున్నదే కాకుండా పొగుడుతున్నావు, నో డౌట్ మీ స్కూల్లో మేనేజ్ నేర్పలేదని కానీ అదే విసుగుతూ అంటాడు అభయ్. నార్మల్ ప్రైవేట్ రూమ్ తీసుకుని వెళ్లిన అభయ్ శశికళను బెడ్ మీద పడుకోబెట్టి బెడ్ కంఫర్ట్ గా ఉంది కదా అని అడుగుతాడు. ఇక్కడ నీతో కలిసి నేను కాపురం చేయట్లేదని మనసులో ఖచ్చితంగా అనుకున్న శశికళ లేదని తల అడ్డంగా ఊపితే, ఏ నర్స్ పాప, నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరే ఉందని ఏదైనా తినడానికి తేవడానికి బయటికి నడిచాడు అబ్బాయి. ఏ జ్యూస్ లో తేవడానికి వెళ్ళడానికి అనుకున్నా శశికళ నర్స్ సెలైన్ బాటిల్ పారుస్తుంటే, బేబీ బాగుంది కదా అని అడిగింది శశికళ. ఓకే మేడం, మీరు కేర్ తీసుకోవట్లేదు, మీరు బలమైన ఫుడ్ తీసుకుని ప్రశాంతంగా ఉంటే మీ బేబీ కూడా హెల్దీ అండ్ గెయిన్ అవుతుంది, మీరు ఇలాగే ఉంటే అవార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటుంది నర్స్. గుండె జల్లు అంటే ఆ మాటను తీసుకోలేని శశికళ, నేను జాగ్రత్తగా ఉంటాను, బేబీ కోసం కేర్ కూడా తీసుకుంటానని చెప్తుంది. గుడ్ డెసిషన్ మేడం, అయినా మిమ్మల్ని మీ బాయ్ ఫ్రెండ్ ప్రశాంతంగా ఉంచేలా కనిపించడం లేదు కదా. నవ్విన శశికళ, నీకెందుకు అలా అనిపించింది అని అంటుంది. మీరు చూస్తే సాఫ్ట్ అన్నట్టున్నారు, ఆయన ఏమో ఆరోగ్యంట్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు, ఎలా మీ ఇద్దరికి కొత్త కుదిరింది మేడం అని ఏమో ఆసక్తిగా అడిగింది ఆ నర్స్ పాప. ఈసారి కంట్రోల్ చేసుకోవడం కాక గట్టిగా నవ్వేసింది శశికళ. ఆమె నవ్వుకి నర్స్ అయోమయంగా చూస్తుంటే బయటికెళ్లి వేడిగా ఇడ్లీ తీసుకుని వస్తున్న అబ్బాయి డోర్ తీసి శశికళ నవ్వుకు అడుగు వేయడం మర్చిపోతాడు. నర్స్, సారీ మేడం, మీకు కోపం తెప్పించానా అని అడిగితే, లేదు నవ్వు తెప్పించావు అని నవ్వుతూ అన్న శశికళ కళల్లో రేగిన తేమను తుడుచుకుంది. ఏం అడిగావని నర్సు నార్మల్ వాయిస్ తో అడుగుతూ లోపలికి వస్తాడు అభయ్. ఏం లేదు సార్, ఈ మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయిందని అడిగానని అంటుంది ఆమె. ఆమెను విసుగ్గా చూస్తూ, ఎలా స్టార్ట్ అయితే నీకేంటి అని అంటాడు అభయ్. అదే సార్, నాకు చిన్నప్పటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్న కోరిక బలంగా ఉంది, కానీ ఇంట్లో మా పేరెంట్స్ స్ట్రిక్ట్, మిమ్మల్ని చూస్తుంటే చాలా లవబుల్ గా కనిపిస్తున్నారు, అందుకే అడిగానని అంటుంది నర్స్. త్వరలో బాయ్ ఫ్రెండ్ ప్రాప్తి రస్తు, ఇంకెళ్ళు, ఊరికే పానపల్ల పుడకల మళ్ళీ మళ్ళీ రాకని హార్ష్ గా చెప్పిన అభయ్ స్టూల్ లాక్కుని ఆమె పక్కనే కూర్చుంటాడు. ఆ నర్సు చిన్నమైన మొహంతో వెళ్ళిపోతే, ఎందుకు ఆ అమ్మాయిని భయపెట్టి అరిచావని అడిగింది శశికళ. ఊరికే నష్టపెడితే అరవరా అని చిరాగ్గా అన్న అభయ్, ఆ తెరు అని ఇడ్లీ ముక్క నా నోటి దగ్గర ఉంచాడు అభయ్. నాకొద్దని మొహం తిప్పుకుంది శశికళ. ఆమె గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్న అభయ్ నోరు తెరు అని కోపంగా చెప్తే, అతని గొంతులో బేస్ జడిసి నోరు తెరిచింది శశికళ. 2 ఇడ్లీలు తినిపించి ఆమె పెదాలను తనే చొరవగా తుడిస్తే కళ్ళను మాత్రమే పైకెత్తి కోపంగా చూసింది శశికళ. టాబ్లెట్స్ తో నర్స్ ఇవ్వడంతో వేసుకుని కళ్ళు మూసుకున్న శశికళ, అమ్మో మా నాన్న నా కోసం వరి అవుతుంటారని చెప్తుంది శశికళ కంగారుగా. డోంట్ వరీ, టైం ఇంకా 2:30 అవుతోంది, ఈవినింగ్ 5 నువ్వు మీ ఇంట్లో ఉంటావు, ఇప్పుడు పడుకో అని బెడ్ హైట్ తగ్గిస్తాడు అబ్బాయి. అభిని చూస్తున్న ఆమె కళ్ళు నిద్రాభారంతో మూతలు పడతాయి. ప్రశాంతంగా నిద్రపోతున్న శశికళ బుగ్గ మీద ముద్దిచ్చిన అభయ్ నవ్వుతూ చూస్తూ, ఐ కాంట్ వెయిట్ బేబీ అని ఉద్ది ఉన్న శశికళ తల్లిని నిమిరాడు అభయ్. వైనాడులో ఆయుషీకు సమయం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. అయాస్ సమక్షంలో బయటికి వెళ్ళిన అయాస్ ఆయుషి కోసం కొన్ని క్లాస్ షాప్ చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుని వచ్చాడు. మబ్బు పట్టి ఉన్న ఆకాశాన్ని ఒక పిల్లర్ కానుకొని పాదాలను మండువా అంటే ఇంటికి మధ్యలో పైనుండి నేరుగా సూర్యరశ్మి వర్షం పడటానికి వీలుగా వదిలిన పెద్ద రథనం లాంటిది. పాదం మీద పడిన చిక్కుకు ఆయుషి మండువా మధ్యలో నిలబడి చేతులు చాపింది. అదే సమయానికి ఇంట్లో అడుగు పెట్టిన అయాస్ బ్యాగ్స్ టేబుల్ మీద పెట్టి ఆమెను చూస్తాడు. చిన్నగా మొదలైన వర్షం
తన వేగం అమాంతం పెంచుకుంటే నిండా తడిచిపోయింది ఆయుషి. పిల్లలకు అనుకున్న అయాస్ చేతులు కట్టుకుని ఆ నడుము ఉపయోగించిన నీటి బిందువుల్ని చూస్తాడు. కథ ఇంకా ఉంది. మరి అయాస్ ఆయుషీల మధ్య ఈ క్యూట్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మరో పక్క పాపం సిస్టర్ను ప్రసన్నం చేసుకోలేక ఇబ్బంది పడిపోతున్నాడు అభయ్. మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా చేయండి. అలాగే మార్నింగ్ టైంలో మీరు ఎంతగానో అభిమానించే నీతో చుంబనమే స్టోరీ కూడా ఇస్తున్నాను. దాన్ని మీలో చాలా మంది చూడటం లేదు. అది చాలా మంచి స్టోరీ, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ స్టోరీని పూర్తిగా నేను చదివాను కాబట్టి. దయచేసి ఆ స్టోరీని కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.